Scanning Telugu cinema history, detecting three powerful names: Chiranjeevi, Pawan Kalyan, Nagababu. Warning: mega energy levels are increasing. After many years, the Mega brothers have reunited. Tollywood status: emotional, historic, unstoppable. This is not just a movie launch. This is a mega celebration. ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్లాది అభిమానుల గుండెల్లో ఎమోషన్ గా మారిపోయింది. ఒకే స్టేజ్ పై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ముగ్గురు కలిసి కనిపించగానే టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన విజువల్. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో లేదా ప్రైవేట్ వేడుకల్లో మాత్రమే కనిపించే ఈ ముగ్గురు ఇప్పుడు మెగా 158 ప్రారంభోత్సవం కోసం ఒకే వేదికపై కనిపించడం అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఈ విజువల్స్ చూసిన వెంటనే ఫ్యాన్స్ కి పాత రోజులు గుర్తొచ్చాయి. ఖైదీ రోజుల్లో చిరంజీవి క్రేజ్, గ్యాంగ్ లీడర్ ఫ్యాన్ ఫెమానియా, ఇంద్ర బాక్స్ ఆఫీస్ భూకంపం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిరంజీవి. ఆ స్టైల్, ఆ డాన్స్, ఆ ఎనర్జీ, ఆ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవి అన్ని కలిసి ఆయనను మెగాస్టార్ గా మార్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఖుషితో యూత్ ను పిచ్చెక్కించిన హీరో, జల్సాతో స్టైల్ ఐకాన్ గా మారిన స్టార్, గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన పవర్. పవన్ కళ్యాణ్ పేరు వినగానే ఇప్పటికీ థియేటర్లలో అరుపులు వినిపిస్తాయి. ఇప్పుడు ఈ ఇద్దరు నాగబాబుతో కలిసి ఒకే స్టేజ్ పై నవ్వుకుంటూ కనిపించడం అభిమానులకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎన్ని బాధ్యతలు వచ్చినా, ఎన్ని మార్గాలు వేరైనా వాళ్ళు చివరికి అన్నదమ్ములే. స్టేజ్ పై ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకుంటూ చిరునవ్వులు పంచుకున్న ఆ చిన్న క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఒకటే అంటున్నారు, ఇది సినిమా ఈవెంట్ కాదు, ఇది మెగా ఫ్యామిలీ ఎమోషన్. ఈ సినిమా వెనుక ఉన్న కాంబినేషన్ చాలా డేంజరస్. దర్శకుడు బాబీ కొల్లి మరియు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్యలో ఈ ఇద్దరు కలిసి ఏం చేశారో మనం చూసాం. థియేటర్లు పండుగలా మారిపోయాయి. ఫ్యాన్స్ డాన్స్ చేశారు. మాస్ సీన్స్ కి విజిల్స్ ఆగలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ కోరుకున్న వింటేజ్ చిరంజీవిని బాబీ తెరపై చూపించారు. అందుకే ఇప్పుడు ఈ కొత్త సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముత్తా మేస్త్రిలో ఆ స్వాగ్, హిట్లర్ లో ఆ ఎమోషన్, ఠాగూర్ లో ఆ పవర్, స్టాలిన్ లో ఆ మెసేజ్, శంకర్ దాదాలో ఆ కామెడీ. చిరంజీవి ప్రతి దశలో కొత్త వర్షన్ చూపించారు. ఇప్పుడు అభిమానులు మళ్ళీ అదే వింటేజ్ వైబ్ కోరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ స్టేజ్ పై పవర్ స్టార్ ను చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కేవలం హీరో కాదు, ప్రజల నాయకుడు. కానీ ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ లో కనిపించే పవర్ ను చూడడం ఫ్యాన్స్ కి మరో లెవెల్ ఫీల్ ఇస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారనే వార్తతో ఫ్యాన్స్ లో హైప్ మరింత పెరిగింది. ఎందుకంటే థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మాస్ థియేటర్ వైబ్స్. అఖండ, వీరసింహారెడ్డి, గుంటూరు కారం ఈ సినిమాలో థమన్ ఇచ్చిన ఎలివేషన్స్ ఇప్పటికీ వైరల్. ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం థమన్ పని చేస్తున్నారంటే థియేటర్లలో స్పీకర్లు షేక్ అవ్వడం ఖాయం. Analyzing fan reactions, emotion level maximum, mega fan status, goosebumps detected. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్, మెగా 158 ఇండస్ట్రీ హిట్ అవుతుందా? ఫ్యాన్స్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి మాస్ ఎనర్జీ, బాబీ మేకింగ్, తమన్ మ్యూజిక్, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కలిసి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ రావడం ఖాయమంటున్నారు. Final report: Mega Brothers reunion successfully completed. Tollywood happiness level maximum. Box office top loading. One family, one legacy, one emotion. The mega era will never end. For more Tollywood content, subscribe to Tollywood NRIs.